హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మార్కెట్‌లో చాలామంది చెప్తూ ఉంటారు. గురువారం నాడు స్పెషల్లీ ఎక్స్‌పైరీ డే నాడు ఏంటిది రూ. 10, రూ. 20 ప్రీమియంలు రూ. 100కి, 200కి, 300కి వెళ్తాయి. మరి ఆ రోజు ఎప్పుడు? అసలు ఆ లాజికల్ పాయింట్ ఏంటి అనే విషయాన్ని మీకు నేను రివీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ప్రతి ఎక్స్‌పైరీ రోజు అది పాసిబుల్ అవుతుందా అంటే, ప్రతి ఎక్స్‌పైరీ నాడు అలాంటి సిట్యుయేషన్స్ అనేటివి ఉండవు. దానికి ఒక స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మార్కెట్ అన్నది మార్నింగ్ అవర్స్‌లో ఏంటంటే మార్నింగ్ అవర్స్‌లో ఎప్పుడైతే 11 నుండి 12 మధ్య అంటే అప్ సైడ్ బ్రేక్‌ఔట్ తీసుకున్నా, డౌన్ సైడ్ బ్రేక్‌ఔట్ తీసుకున్నా ఏంటంటే మార్కెట్ ఏం చేయాలి 11 వరకి ఏం చేయాలండి ఒక సస్టైన్ అయ్యి కొద్దిపాటి ర్యాలీ వచ్చి అక్కడ సస్టైన్ అయ్యి బ్రేక్‌ఔట్ తీసుకోవాలి. అది అప్ సైడ్ తీసుకుందనుకోండి మనం ఏం చేయాలి సిని బై చేయండి. ఒకవేళ డౌన్ సైడ్ తీసుకుందండి పిని బై చేయండి. ఓకే. మీ స్టాప్ లాస్ ఏంటంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో అది మొత్తం కూడా మీ స్టాప్ లాస్. ఫస్ట్ పాయింట్ అది. మరి ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ప్రతి గురువారం అవుతుందా అంటే కాదు. ఎప్పుడవుతుందండి? మనకు నెలకు వచ్చేసి సర్వసాధారణంగా ఎన్ని ఎక్స్‌పైరీలు ఉంటాయి? 4 ఎక్స్‌పైరీలు ఉంటాయి. ఆ 4 ఎక్స్‌పైరీలలో మంత్ లాస్ట్ ఎక్స్‌పైరీ నాడు ఎక్కువ పాసిబిలిటీ రావడానికి అవకాశం అంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఎందుకు లాస్ట్ ఎక్స్‌పైరీ నాడే రూ. 10, రూ. 20 ప్రీమియమ్స్ ఎక్కువగా ఎంత రూ. 100కి, 200కి, 300కి వెళ్ళడానికి ఆస్కారం ఉందనే విషయాన్ని చూద్దాం. దానిగల సైకలాజికల్ రీజన్ గనుక చూసినట్లయితే మంత్ ఎండ్ నాడు ఏమైతదండి, ఆ గత మంత్‌కు సంబంధించి మొత్తం కాంట్రాక్ట్‌లన్నీ క్లోజ్ అయ్యి నెక్స్ట్ మంత్‌కి షిఫ్ట్ కావడం జరుగుతుంది. మరి షిఫ్ట్ అయినప్పుడు ఏముంటుంది, ఎవరైనా ప్రాఫిట్‌లో ఉన్నవారు ఏం చేస్తారు, డిఫాల్ట్‌గా నెక్స్ట్ మంత్‌కి టర్న్ అయితారు. లేకుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఇండైరెక్ట్ ఏమైతది బయ్యర్స్ అనేవారు సెల్లర్స్‌గా అయితారు. అదొక రీజన్. అదేవిధంగా స్టాకుల్లో ఉన్న లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు క్విట్ చేస్తారు. ఎక్కువ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే ఏమైతదంటే మార్కెట్ అనేది పాజిటివ్ న్యూస్‌గా ఒకటేసారి మూవ్‌మెంట్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఉన్న పొజిషన్ నుండి గనుక క్విట్ అయినట్లయితే, ఉన్న పొజిషన్స్‌ని గనుక సెల్ చేసినట్లయితే ఏమవుతుంది, మార్కెట్ అనేది నెగెటివ్‌గా మనకు రివర్సల్ కావడం జరుగుతుంది. మరి నెగెటివ్ పాయింట్‌లో ఏమవుతుంది, పిఈ సైడ్ అన్నది రూ. 10, రూ. 20 ప్రీమియం 100 నుండి 200కి వెళ్తది. అదేవిధంగా సిఈ సైడ్ ఏమవుతుందంటే, ఒకవేళ పాజిటివ్‌గా గనుక రియాక్షన్ అయినట్లయితే మార్కెట్ ఏంటంటే రూ. 20, రూ. 30 ప్రీమియం అనేది ఎంత అంటే 100 నుండి 200కి వెళ్ళడం జరుగుతుంది. అదొక లాజికల్ పాయింట్. అది కూడా ఎప్పుడు జరుగుతుంది మరి లాస్ట్ మంత్ యొక్క ఎండ్ నాడే జరుగుతుందా అంటే జరుగుతుంది అని చెప్పలేం. కానీ అక్కడ లాజికల్ పాయింట్ ఏం చెప్పాను ఫస్ట్ ఎప్పుడైతే మార్కెట్ అనేది 11 నుండి 12 గంటల సమయంలో బ్రేక్‌ఔట్ తీసుకుంటుందో, ఆ బ్రేక్‌ఔట్ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకోండి. లోలో ఇంకొక క్యాండిల్ లోలో ఏం చేస్తారో స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఒక లాజికల్ పాయింట్. సెకండ్ లాజికల్ పాయింట్ ఏంటంటే గురువారం నాడు మార్కెట్ ఏం కావాలంటే కంటిన్యూయస్‌గా ఫాల్ కావాలి. ఐదర్ అప్ సైడ్ ఆర్ ఐదర్ డౌన్ సైడ్. ఫాల్ అయ్యి మార్కెట్ ఏం చేయాలి, ఎక్కడనో ఒక కాడ యూ టర్న్ వి షేప్ యూ టర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, అంటే కిందనేమో ఎక్కడ ఏదైనా ఒక సపోర్ట్ వద్ద, మీద ఎక్కడైతే ఒక రెసిస్టెన్స్ వద్ద అక్కడ ఏం చేయాలి, ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ కావాలి. ఏం కావాలంటే రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ క్యాండిల్ లోలో మనం అప్పుడు ఏం చేయాలి, ఎంట్రీ తీసుకున్నట్లయితే ఏ గురువారం నాడైనా కూడా ఏంటంటే మార్కెట్ అనేది కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండాలి. మనకి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేది 100 పాయింట్స్, 200 పాయింట్స్, 300 పాయింట్స్ వితౌట్ కన్సల్టేషన్ స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది ఫాల్ అవుతుంది. అలా ఫాల్ అవుతున్న సమయంలో ఏం చేయొచ్చంటే మళ్ళీ రివర్సల్ వచ్చే అవకాశాలు అంటే ఎక్కువ ఉంటాయి. మరి రివర్సల్ ఎప్పుడు వస్తుంది, హయ్యర్ లెవెల్‌లోనైతేమో ఏం చేయాలి, ఒక బేరిష్ ఎంగల్ఫిన్ ఫామ్ కావాలి. లోయర్ లెవెల్‌లో అయితే ఏం కావాలంటే ఒక బుల్లిష్ ఎంగల్ఫిన్ ఫామ్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రూ. 10, రూ. 20 ప్రీమియమ్స్ ఏమైతది 100 నుండి 200కి వెళ్తాయి. సెకండ్ లాజికల్ పాయింట్. ఇంకొకటి ఏ క్యాండిల్ ఫామ్ కావాలి, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక రిజెక్షన్ క్యాండిల్ కింద సైడ్ మీద సైడ్ ఫామ్ అయినప్పుడు మనం ఎంట్రీ అని తీసుకోవచ్చు. దీనికి కొద్దిగా ముందు రోజు మనం ఏం చేయాలి అంటే ఆప్షన్ చైన్ చార్ట్‌ని మనం అనాలిసిస్ చేసినట్లయితే అర్థమవుతుంది. ఆప్షన్ చైన్‌లో మనకి ఏముంటాయి, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అని ఉంటాయి. ఇన్ ద మనీ వద్దకు సంబంధించి సిఈ సైడ్, పిఈ సైడ్ రెండిటికి అటుదిక్కు ఒక 100 పాయింట్స్, ఇటుదిక్కు 100 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ చార్ట్‌ని చూసినప్పుడు ఏంటంటే చార్ట్‌ని చూసినప్పుడు ఆ చార్ట్‌లో గనక పిఈ సైడ్ ప్రీమియం అనేది ఒక అక్కడ రూ. 100 ఉండి, అదే ప్రీమియం సిఈ సైడ్ కనుక చూసినట్లయితే 300, 400 ఉంటే రేపు మార్కెట్ అనేది ఒక అన్‌ఈవెన్ ఎక్స్‌పైరీ అవుతుంది అనే విషయం తెలుసుకోవచ్చు. ఆ రోజు మనం ఏం చేయొచ్చు, ఆఫ్టర్ 11:00 తర్వాత ఏం చేయొచ్చండి, సిఈ సైడ్ ఒక రూ. 20, పిఈ సైడ్ ఒక రూ. 20 అంటే రూ. 1000 స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే
200 టార్గెట్ అంటే 3000 నుండి 4000 రూపాయలు అనేది మనం సంపాదించవచ్చు. దీన్ని టు బి ప్రాక్టికల్‌గా ఏం చేస్తారు, మార్కెట్‌లో ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి.